తల్లి జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది. చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాలు బలి. హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలు కాపాడుకుందామని ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, యునైటెడ్ జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు దండు విద్యాసాగర్, వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణలు కర్నూలు ప్రజలకు హితవు పలికారు. ఈ మేరకు ఆదివారం కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ సహకారంతో యునైటెడ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నో హెల్మెట్ నో పెట్రోల్ పై అవగాహన కల్పిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా కొత్తపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీని ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మన్సూరుద్దీన్, యునైటెడ్ జర్నలిస్టు ఫోరం జిల్లా కమిటీ అధ్యక్షులు దండు విద్యాసాగర్, వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ హుస్సేన్ బాషా, ట్రాఫిక్ సిబ్బంది, యునైటెడ్ జర్నలిస్టు ఫోరం జిల్లా సహాయ కార్యదర్శి రాజశేఖర్, వ్యవస్థాపక సభ్యులు పరమేష్, వడ్డేమాన్ విజయ్ కుమార్, గిలిత్త విజయ్ కుమార్, వైవి రెడ్డి, నగర అధ్యక్షులు నాగేంద్ర, కల్లూరు మండల అధ్యక్ష కార్యదర్శులు లోకేష్, మధుసూదన్, ప్రతినిధులు మధు, లోకేష్, కిషోర్, వారణాసి, ప్రసాద్, ఆజాద్, ధనేష్, మధుబాబు, లక్ష్మీనారాయణ, మధుసూదన్, దామోదరం, సంజీవయ్య, మల్లి, జయబాబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వాళ్ళచే కర్నూలు పట్టణం నందు హెల్మెట్ ర్యాలీ నిర్వహించబడుతుంది. దీనికి మన యునైటెడ్ ఫ్రంట్ విద్యాసాగర్ గారు మరియు సెక్రటరీ, ట్రెజరీ అందరూ, ఆర్గనైజ్ సెక్రటరీ, మెంబర్స్, డైరెక్టర్స్ అందరూ ఈరోజు హాజరయ్యారు. మా ఉద్దేశం, మా యొక్క రిక్వెస్ట్ ప్రజలందరికీ ఏమంటే, హెల్మెట్ ఖచ్చితంగా వాడండి, మీ యొక్క జీవితాన్ని కాపాడుకోండి, ఇంటికి గమ్యంగా వెళ్ళండి అనే ఒక విధానంతో అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మ ఇస్తుందని ఒక క్యాప్షన్తో డిసెంబర్ 30 తారీఖు నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే చిన్న ఒక క్యాప్షన్ తీసుకొచ్చాము. దీనికి ప్రజలందరూ విరివిరిగా సహకరించి, ఎందుకంటే ఈ సంవత్సరము 25లో కర్నూలు పట్టణంలో మాత్రమే 42 మంది చచ్చిపోయారు. మొత్తం కలుపుకుంటే సబ్ డివిజన్లో, కర్నూలు సబ్ డివిజన్లో 115 మంది చనిపోయారు. జిల్లా మొత్తం తీసుకుంటే 220 మంది చనిపోయారు వివిధ యాక్సిడెంట్స్లో. మన మంత్రాలయం కానీ ఆధ్వర్యం తీసుకుంటే, దీనికోసం గమనిస్తే ఎక్కువ మంది హెల్మెట్ లేని వల్ల చనిపోవడం జరిగింది. మా రిక్వెస్ట్ పోలీస్ తరపు నుండి, ప్రెస్ వాళ్ళ తరపు నుండి, జర్నలిస్ట్ తరపు నుండి, ఫోరం తరపు నుండి రిక్వెస్ట్, ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలని కోరుకుంటాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు విద్యాసాగర్, యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం కర్నూలు జిల్లా అధ్యక్షుల్ని. ఈరోజు హెల్మెట్ పై అవగాహన ర్యాలీకి సంబంధించి మా యూనియన్ మిత్రులు, విలేకరులు అందరూ కలిసి కర్నూలు నగర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి ర్యాలీని తీస్తున్నాము. ఇది ముఖ్యంగా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి, హెల్మెట్ పై జరుగుతున్న మరణాలకు సంబంధించి హెల్మెట్ లేకపోవడం వలన అమాయక ప్రాణాలు, కుటుంబ పెద్దలు బలి కావడము, చనిపోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి కర్నూలు ట్రాఫిక్ పోలీసు వారు చాలా రకాలుగా రిక్వెస్ట్గా భయభంగం చేసి వివిధ రకాలుగా హెల్మెట్ గురించి అవగాహన కల్పిస్తున్నా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివలన మన ప్రాణాలే గాల్లో కలిసిపోతుంది, మన కుటుంబాలు దిక్కులేని వారు అవుతాయి. కావున ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలు కాపాడుకొని వారి కుటుంబాలకు అండగా ఉండాలని, అలాగే 30వ తారీఖు నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే విధానాన్ని కర్నూలు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. ఇది ఒక రకంగా అందరికీ ఉపయోగకరమే. కావున ప్రజలందరూ హెల్మెట్ ధరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ప్రజలకు పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. విద్యాసాగర్. నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలో ట్రాఫిక్ అధికారుల ఆదేశాల మేరకు, యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం సహకారం మేరకు ఈ హెల్మెట్ వాడకంపై ప్రజలకు కలిగే లాభాలపైన ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీ వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమై పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర యూటర్న్ తీసుకుని రాజవారి మీదుగా కలెక్టరేట్ వరకు, అక్కడ కొంత స్లోగన్స్ ఇచ్చి అక్కడి నుంచి వీలైతే మనము సికామ్ సెంటర్ కాడ యూటర్న్ తీసుకొని మళ్ళీ మనం రాజవారి వరకు వచ్చి కొత్త బస్టాండ్ మీదుగా వెళ్ళు బొల్లార్ చౌరస్తా కాడ యూటర్న్ తీసుకొని మళ్ళీ మనము ఈ ట్రాఫిక్ ఆఫీస్ గారికి, పోలీస్ స్టేషన్ గారికి రావాల్సిందిగా మన సభ్యులకు, పాల్గొనేటువంటి మిత్రులకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది.